హాయ్ అండి, నేను మీ శశి. వెల్కమ్ టు శశిస్ క్యూజైన్. ఈరోజు వీడియోలో అయితే గోధుమ పిండితో హెల్దీగా ఇంట్లోనే బిస్కెట్స్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఈ బిస్కెట్స్ అయితే టేస్ట్గా చాలా బాగుంటుంది. ఇది ప్రిపేర్ చేయడం కోసం అయితే ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు మైదా పిండి కూడా తీసుకోవచ్చు. హాఫ్ కప్ వరకు రవ్వ వేసుకోవాలి. రవ్వ వేయడం వల్ల మన బిస్కెట్స్ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇందులో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. చిటికెడు ఉప్పు వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఈ నెయ్యి అంతా గోధుమ పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. చేత్తోనే ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ పిండినైతే మనం కలుపుకోవాలి. ఈ నెయ్యి అంతా గోధుమ పిండికి పట్టేలాగా బాగా కలుపుకొని వీటిని చేత్తో కొంచెం పిండి తీసుకొని ఉంట పట్టి చూడండి. పిండి అనేది ఉంటగా ఇట్లా వచ్చిందనుకోండి, మనకి నెయ్యి అనేది సరిపోయినట్టు. నెయ్యి సరిపోకపోతే మరో స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవచ్చు. లేదంటే వేడి నూనెని పోసుకొని మనం పిండిని అయితే కలుపుకోవాలి. ఈ పిండిని పక్కన పెట్టుకుందాం. మిక్సీ జార్ తీసుకొని అందులో 2 స్పూన్ల వరకు కొబ్బరి తురుమును వేసుకోవాలి. 4 ఏలకులు వేసుకొని వీటిని మిక్సీ పట్టి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా పొడిగా మిక్సీ పట్టి తీసుకొని ఇందులో 3/4 కప్పు వరకు షుగర్ వేసుకోవాలి. ఈ షుగర్ను కూడా పౌడర్ చేసి తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా పౌడర్ చేసి తీసుకోవాలి. ఈ పౌడర్ని మనం మిక్స్ చేసి పెట్టుకున్న గోధుమ పిండిలో వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ వరకు సోంపు, 2 స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. గోధుమ పిండి చక్కెర పౌడర్ అంతా కలిసేలాగా చేత్తోని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. బాగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం పిండినైతే చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ యాడ్ చేయకుండా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇందులో మనం షుగర్ పౌడర్ వేయడం వల్ల కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండినైతే ఈ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మరి లూజ్గా కలుపుకున్నారనుకోండి, మనం కట్ చేసేటప్పుడు అది ఎక్కువ లూజ్ అయిపోయి నూనెలో వేసిన తర్వాత విరిగిపోతుంది. కాబట్టి ఈ విధంగా కొంచెం టైట్గా ఉండేలాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టండి. 10 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. మరో నిమిషం పాటు పిండినైతే ఈ విధంగా లైట్గా ఒత్తుకుంటూ ఇలా చేయండి. ఇలా చేసుకున్న తర్వాత పిండిని 3 పార్ట్స్గా తీసుకున్నాను. మీరు కావాలంటే 2 పార్ట్స్గా కూడా తీసుకోవచ్చు. 3 పార్ట్స్గా తీసుకున్నాం అనుకోండి, మనం కట్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా 3 పార్ట్స్గా చేసుకొని ఒక పిండి తీసుకోండి. మిగిలిన పిండిని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. అలానే పెట్టారనుకోండి పైనంతా డ్రై అయిపోతుంది. కాబట్టి మూత పెట్టి పక్కన పెట్టండి. చూడండి, ఒక పిండి ముద్ద తీసుకున్నాం కదా, ఈ విధంగా చేత్తోని రోల్ చేస్తున్నట్టు కొంచెం వెడల్పుగా చేసుకోవాలి. మరి ఎక్కువ పలచగా చేయకుండా ఈ విధంగా వెడల్పుగా చేసుకొని వీటినైతే మనం ఇప్పుడు కట్ చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా నైఫ్తో అయితే మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం సైడ్కి మనం కట్ చేసుకోవాలి. మీకు రోల్గా కావాలంటేను మధ్యలో రోల్గా మనం కట్ చేసుకోవచ్చు. మరి పిండిని ఎక్కువ ఒత్తకుండా లైట్గా పట్టుకొని నైఫ్తో ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి. మరి ఎక్కువ పలచగా కాకుండా మరి ఎక్కువ మందంగా కాకుండా చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఈ సైజులో మనం కట్ చేసుకుంటే మనకి బిస్కెట్స్ అనేది లోపలంతా కూడా మంచిగా కుక్ అవుతుంది. ఈ విధంగా కట్ చేసి అన్ని ప్లేట్లో పెట్టుకోవాలి. ఆయిల్ అనేది 80% వరకు వేడైన తర్వాత మనం ఈ బిస్కెట్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. మరి ఎక్కువ ఆయిల్ వేడిగా ఉండకూడదండి. 80% వేడి అయితే సరిపోతుంది. బిస్కెట్స్ వేసిన 2 నిమిషాల వరకు మనము ఈ బిస్కెట్స్ని కలపకూడదు. 2 నిమిషాల తర్వాత స్పూన్తోనే ఒక్కొక్కటిగా మెల్లగా ఈ విధంగా కలుపుకోవాలి. ఒకేసారి గరిటె వేసి కలిపామనుకోండి బిస్కెట్స్ విరిగిపోతుంది. కాబట్టి స్పూన్తోనే ఈ విధంగా కలుపుకొని 2 పక్కలా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని ఎంత వీలైతే అంత లోనే పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, బిస్కెట్స్ అనేది గోల్డెన్ కలర్ వచ్చి మంచిగా ఫ్రై అయిపోయింది. అంతే అండి, మన గోధుమ బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయింది.
మిగిలిన బిస్కెట్స్ని కూడా ఇదే విధంగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే గోధుమ పిండి బిస్కెట్స్ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.